హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుజ్ కిచెన్. ఈరోజు మన ఇంటి వంటలో నీకు కిచెన్లో కావాల్సిన పొడులన్నీ తయారు చేసుకుంటున్నానండి. గరం మసాలా పొడి అటు చూపించు ఒకసారి. ఇది వచ్చి ఇలాచీ పొడి చేసుకోవడానికండి. ఇది జీలకర్ర పొడి, జీలకర్ర కూడా కొంచెం వేయించి పెట్టుకున్నాను. ఇదైతే నా కోసమేనండి, ప్రత్యేకంగా తయారు చేసుకుంటున్నాను. ఇది షుగర్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు ఉదయాన్నే కొంచెం మజ్జిగలో కానీ వాటర్లో కలుపుకొని కానీ తాగితే చాలా మంచిదండి. ఇది కాళ్ళు నొప్పులు అవన్నీ కూడా తగ్గుతాయి. ఇదేంటంటే మెంతులు, దీని తర్వాత కొంచెం తగ్గించి వాము, తర్వాత కొంచెం 2 స్పూన్లు జీలకర్ర. ఇది వచ్చి మిరియాల పొడి అండి. ఇది కొంచెం రైస్ వేపుకున్నాను, ఇది కూడా వేపాను. ఇది ధనియాల పొడి అండి, ధనియాలు కూడా వేయించి పెట్టుకున్నాను. ఇది వచ్చి నువ్వు పప్పు అండి. ఇది చిమ్మిని తయారు చేయడానికి ఇది కూడా వేయించి పెట్టుకున్నాను ఇక్కడ. ఇప్పుడైతే మనం గరం మసాలా దీని గురించి ఇదైతే వేయించుకోలేదండి, ఇది వేపుకుంటాను. ఇప్పుడు కొంచెంగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేయించుకోవాలండి. మనం బయట మసాలాలు అన్నీ కొని తెచ్చుకుంటాం కదండి, అలా కాకుండా ఇలా ఇంట్లోనే మనం ఓల్ గరం మసాలా అన్నీ వేసుకొని కొంచెం ఇలా వేయించుకోవాలండి. తర్వాత కొంచెం లవంగాలు అన్నీ వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం గసగసాలండి, 1 స్పూన్ గసగసాలు. కొంచెం వేడి చేసుకుంటే అండి బాగా మిక్సీ పొడి బాగా అవుతుందండి, పొట్టిలా కట్ అవ్వకుండా మిక్సీ బాగా తిరిగి పొడి బాగా ఫైన్గా అవుతుందండి. కొంచెం నల్ల యాలకులు కూడా ఒక 4 వేసుకున్నాను. మరాఠీ మొగ్గ, పలావ్ పువ్వు, జాపత్రి, ధనియాలు, జీలకర్ర మొత్తం అన్నీ ఓల్ గరం మసాలా మొత్తం అన్నీ వేసుకున్నాం, వేయించేసుకున్నాయి. చల్లారి లోపల ఫస్ట్ మనం ఇలాచీ వేసుకుందాం. మసాలా వాసన తగలద్దు కదా ఫస్ట్, కంటే ఇది వేసుకుంటే మనం స్వీట్లో వేస్తాం కదా, ఇది దీన్ని ఫస్ట్ వేసుకుందాం. ఇలాచీ పట్టడానికి ఇలాచీ పొడి బాగా అవ్వాలంటే కంపల్సరీగా షుగర్ అనేది వేయాలి, అయితే పొడి బాగా అవుతుంది అన్నమాట. ఇది పొడి పట్టాక మిక్సీ పట్టాక చూపిస్తానండి. చూడండి, మన ఇలాచీ పొడి అయితే రెడీ అయిపోయిందండి. షుగర్ వేసి పట్టుకున్నాను కదా, చాలా ఫైన్గా అయిపోయిందండి. షుగర్ అయిపోతే ఇలాచీ తొక్కలు ఉంటాయి కదండి, అవి కూడా మనకి బాగా కనిపించిపోతాయి. ఇదైతే బాగుంటుందండి, ఫైన్గా అవుతుంది. ఇదిగో మనం ఇలాగా స్టోర్ చేసుకోవాలండి. ఇందులో ఆల్రెడీ నేను చేసుకున్నది అయిపోయింది, అందుకనేసి నేను మళ్ళీ తయారు చేసుకున్నాను. అసలు మన ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదండి, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను పెట్టడానికి. ఇదిగోండి, మన ఇలాచీ పొడి అయితే రెడీ చేసుకున్నాను. నేను ఇలా పెట్టుకున్నానండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నప్పుడు మనం ఏమైనా స్వీట్ చేసుకున్నా ఏది చేసుకున్నా గౌకరు మన ఇలాచీ పొడి కావాలి కదండి. అప్పటికప్పుడు నూరాలంటే 1 యాలకు 2 యాలకులు మనం పొడి చేయాలంటే చేయలేము. ఇలా చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులని ఇది నిల్వ ఉంటుందండి. ఇది ఇలాగా మనకు కావాల్సినప్పుడు మనం వాడుకోవచ్చు. ఇదిగోండి ధనియాలు ఎప్పుడు కూడా మనం తెచ్చినట్టు మనం మిక్సీ పట్టుకుంటే అస్సలు అది మిక్సీ అవ్వదండి, పొట్టులాగా ఉండిపోద్ది. కంపల్సరీగా కొంచెం అనేది వేయించుకోవాలండి. వేయించుకుంటే బాగా ఫైన్గా పౌడర్ అవుతుంది. మిక్సీ పట్టేసాక చూపిద్దాం. ఇదిగోండి, మన ధనియాల పొడి చూడండి ఎంత ఫైన్గా అయిపోయిందో పౌడరు. స్మెల్ కూడా మనం వేయించాం కాబట్టి మంచి స్మెల్ వస్తుందండి. ఇది బాటిల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇలాగ మనకి హనీ బాటిల్ అవి వస్తాయి కదండి, ఈ బాటిల్ వచ్చినప్పుడు ఇలాగా గాజు బాటిల్లో వేసుకుంటే అండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇదిగోండి, మన బాటిల్ నిండా వచ్చింది కదండి. ఇలా మనం అయిపోయినప్పుడల్లా మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే అండి గమ్మున కూరలో కట్ట వేసుకోవడానికి కట్ట బాగుంటుందండి. ఇది కూడా పక్కన పెట్టుకోవడం, వెంటనే మూత పెట్టకూడదండి, ఎందుకంటే మనం మిక్సీ పట్టినప్పుడు కొంచెం వేడి అనేది ఉంటుందండి. 10 నిమిషాలు పోయాక మూత పెట్టుకోవాలి. మిరియాల పొడి అంటే బియ్యం అనేది కంపల్సరీగా వేయాలి, వేస్తేనే మనకి పొడి బాగుంటుంది అన్నమాట. మనం ఫ్రైడ్ రైస్లోని కట్ట పైన రైస్ మీద చల్లుతాం కదా, అప్పుడు చల్లినప్పుడు బాగుంటుంది అన్నమాట. షుగర్ వేస్తా కదా, ఏం కాదు. మిక్సీ పట్టేసాక చూపిద్దాం. మిరియాల పొడి కూడా నలిగిపోయింది.
బియ్యం కూడా వేసాం కదా, వేయడం వల్ల పొడి పొడిలాడుతూ వచ్చింది వంట. ఇదిగోండి, ఇది కూడా హనీ బాటిలే. ఇలాంటి చిన్న చిన్న బాటిల్ అన్నీ నేను ఇలాగా సీల్ ఉంటుంది కదా దీనిపైన, ఏంటంటే దాన్ని అదే సీల్ పేపర్ అదే బ్రాండ్ ఉంటుంది కదా, అది బ్రాండ్ పేపర్ తీసేసి ఇలా క్లీన్గా చేసి పెట్టుకున్నాను నేను. ఇలా పొడి చేసి పెట్టుకోవడం వల్ల అండి మనం గవ్వుకున్న చికెన్ సలాడ్ కానీ వెజ్ సలాడ్ కానీ గవ్వుకుని మనం ఏది చేసుకున్నా కూడా మిరియాల పొడి పైన సాల్ట్ పెప్పర్ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తాం కాబట్టి ఇలాగ మనం పెప్పర్ పొడి కూడా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇలా చూడండి, ఇది కూడా బాటిల్ ఎండగా వచ్చింది. మనకి ఇలా చిన్న ఐస్ క్రీమ్ స్పూన్లు ఉంటాయి కదండి, ఇలాగ స్పూన్ పెట్టుకుంటే గమ్మును తీసుకోవడానికి ఉంటుంది. ఇదిగోండి, దీనిపైన మిరియాల పొడి అని రాసుకున్నానండి. ఎందుకంటే మా పెద్దమ్మాయికి తెలియదండి ఏ పౌడర్ ఏంటని తెలియదు. ప్రతి దాని మీద కూడా పేర్లు రాసి పెట్టాలి, లేకపోతే మెంతు పొడి కూడా వేసుకొని తినేస్తుందండి ఒకసారి. ఇది కూడా మూత పెట్టద్దు, తర్వాత పెడదాం. ఇది జీలకర్ర పొడి అండి. జీలకర్ర కూడా కొంచెం లైట్గా వేయించి పెట్టుకున్నాను. ఈ జీలకర్ర పొడి ఎందుకైతే నేను మిక్సీ పడతానండి కంపల్సరీగా జీలకర్ర పొడి. ఫిష్ కర్రీ వండుతాం కదండి, ఫిష్ కర్రీలో కంపల్సరీగా జీలకర్ర అనేది నేను ఎక్కువ వాడతాను. జీలకర్ర పొడి దింపి ముందర జీలకర్ర పొడి అయితే జల్లుతాను కంపల్సరీగా, ఆ టేస్ట్ బాగుంటుంది. ఇది మిక్సీ పట్టాక చూపిస్తాను. ఇదిగోండి, మన జీలకర్ర పొడి కూడా మెత్తగా బాగా ఎందుకు వేయించుకున్నామంటే కంపల్సరీగా కూడా ఫైన్గా అవుతుందండి, గింజలు అక్కట లేకుండా. చూడండి ఎంత బాగా అయిందో. దీన్ని కూడా ఇప్పుడు ఇదిగోండి మన హనీ బాటిల్ ఉంది కదా రెడీగా, ఇందులో వేసుకుందాం. ఇన్ని రోజుల నుంచి అసలు వీడియోలు అయితే చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నానండి. పైనుంచి కిచెన్ కిందకు మార్చుకున్నానండి. అసలు ఈ పనుల్లో పడి వీడియోలు అసలు చేయడం మానేశాను. మా పాప అయితే అమ్మ వీడియోలు చెయ్యి, ఛానల్ అయిపోయింది పెట్టింది, చెయ్యి అని అంటుంది. చేద్దామా, కిచెన్ రెడీ అయిపోయింది కదా, ఇక ఆ నుంచి ఇంకా చేద్దాము అనేసి అంటున్నాను. మా కిచెన్ కూడా ఒకసారి మీకు చూపిస్తానండి. ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి పనులు. ఇది కూడా అయిపోతే మీకు మా కిచెన్ వీడియో అయితే కంపల్సరీగా చూపిస్తాను. నేను పైనుంచి కింద షిఫ్ట్ అయ్యాను కదండి, కొన్ని ఏమైనా వేస్ట్ అని ఉంటే పాడేసి ఫ్రెష్గా పట్టుకుంటే బాగుంటాయి అనేసి పాతి కొద్దిగా ఉంటాయి అయితే తీసి అయితే మళ్ళీ ఫ్రెష్గా ఆడుకుంటున్నాను నేను మసాలాలు. ఇదిగోండి, మన చూడండి కరెక్ట్గా వచ్చింది బాటిల్కి. ఇది మన ఐస్ క్రీమ్ స్పూన్ అయితే కంపల్సరీగా నేను ఒక్కో దాంట్లో ఒక స్పూన్ అయితే పెట్టుకుంటాను. వంట చేసినప్పుడు గబగబా కంగారులో ఉదయాన్నే ఇప్పుడు చేస్తూ ఉంటాము, గబుక్కుని వేసుకోవాలంటే దాన్ని మళ్ళీ మసాలా నూరాలా అంటే బయటికి కొనుక్కోవచ్చు, కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటాయండి. దీన్ని కూడా పక్కన పెడుతున్నాను. ఓల్ గరం మసాలా అంటే గరం మసాలా కూడా ఆడుతున్నాను అనమాట. ఆల్రెడీ నా దగ్గర ఎవరెస్ట్ చికెన్ మసాలా మటన్ మసాలా ఉంది, గరం మసాలా లేదన్నమాట. దాని గురించి అని ఇది ఆడుతున్నాను. ఇప్పుడు పెద్ద దాంట్లో వేసుకుందాం. ఈ గరం మసాలా మనం ఓన్గా ఆడుకున్న గరం మసాలాతో చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఏంటిది నల్ల యాలకులు, ఇది మామూలు మన యాలక్కి, అది నల్ల యాలకులు. దానికి ఇంకా ఎక్కువ చేసేదాన్ని. సరే కొంచెం చేస్తున్నాం, మిక్సీ పడేస్తాం. గరం మసాలా కదా అన్నీ వేయించాం కదా, మంచి స్మెల్ బాగుంది. ఇది చూడు ఫైన్గా అయింది. ఈ వైట్గా కనబడేది ఏంటి తెలుసా, ఇదేంటది ధనియాలు. ఇదిగోండి గరం మసాలా కూడా కరెక్ట్గా మన చిన్న బాటిల్కి అయితే వచ్చింది. ఇంత ఆడుకుంటే సరిపోద్దండి, మళ్ళీ అయిపోయాక ఇంకోసారి ఆడుకోవచ్చు. మరీ ఎక్కువ రోజు నిల్వ ఉండిపోద్ది కదా. ఇందులో కూడా ఒక చిన్న స్పూన్ అయితే పెట్టుకుంటున్నాను. ఇదిగోండి మన ఓల్ గరం మసాలా పొడి. తుడుస్తాను నేను, ఉదయాన్నే తాగి మెంతి పొడి ఇందులో ఆడుతున్నాను. మళ్ళీ గరం మసాలా స్మెల్ వస్తుంది కదా పొడి, బాగుంటుందా. ఇదిగోండి నాకు ఉదయాన్నే తాగే మెంతి పొడి గురించి నేను అయిపోయిందండి, నేను ఆల్రెడీ ఆడింది అయిపోయిందని మళ్ళీ ఆడుతున్నాను. ఇది ఎంతెంత క్వాంటిటీ వాడానో నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అది మీరు చూసుకోండి ఒకసారి. ఇదైతే నేను ఆల్రెడీ కొంచెం లైట్గా వేయించి పెట్టుకున్నానండి అన్నీ కూడా. ఇది మిక్సీ పెట్టేద్దాం. ఇప్పుడు అన్నీ కలిపి వేసేసుకుందామండి.
ఇదిగోండి మన గాజు బాటిల్ అయితే ఇది హనీ బాటిలే కదా, అదే ఇది హనీ బాటిల్ అండి. ఇది హనీ తెచ్చినప్పుడు వాడిన తర్వాత నేనైతే గాజు బాటిల్ చాలా జాగ్రత్తగా ఉంచుతానండి ప్రతిదీ కూడా. ఎందుకంటే ఇలా ఉపయోగపడతాయి కదండి మనం వాడుకోవడానికి. మన చూపించలేదు కదా, మెంతి పొడి అయితే రెడీ అయిపోయిందండి. మనం వేయించాం కాబట్టి మెంతులు, వాము, జీలకర్ర మంచి స్మెల్ అవుతుందండి. మామూలుగా షుగర్కి అయితే ఉదయాన్నే నైట్ మెంతులు నానబెట్టుకుని ఉదయాన్నే లేచి అవి నవ్వులుతారండి. అవి చాలా చేదుగా ఉంటాయి, తినలేమండి అసలు. అవి నాకైతే అస్సలు నవ్వలే నేనైతే. నాకు ఇలా అయితే కొంచెం బాగుంటుంది. కొంచెం మనం మజ్జిగ కలుపుకొని పలచగా అందులో ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని తాగేస్తానండి. నాకు అదే ఫ్రీగా ఉంటుంది, అందుకని ఇలా కలిపి పెట్టుకుంటాను. ఇదిగోండి మన నా మెంతి పొడి అయితే రెడీ అయిపోయింది. నేను కూడా అప్పుడే క్యాప్ పెట్టను. ఇంత ఆడుకుంటే సరిపోద్దండి. దగ్గర నెల 2 నెలలు వచ్చేది నాకు. కొంచెం చిన్న స్పూను, 1 టీ స్పూన్ అయితే వేసుకుంటాను కంపల్సరిగా. వేసుకొని తాగుతాను. నేను కూడా మూత పెట్టను, చల్లారిక పెడతాను. ఇప్పుడు నేను ఏం మిక్సీ పట్టాలంటే నువ్వులు పట్టాలండి, చిమ్ముడు పట్టాలి. ఇందులో నేను చేదు చేశాను కాబట్టి దీన్ని కడిగి మళ్ళీ తెల్లరు కదా పిల్లలు, దీన్ని క్లీన్ చేసుకొచ్చి మిక్సీ పడతాను. కొంచెం లైట్గా, అంటే తొందరగా మిక్సీ అవుద్ది అనేసి నేను కొంచెం లైట్గా, తినడానికి కూడా బాగుంటుందని టేస్ట్గా లైట్గా వేయించుకున్నాను. ఎంత ఉంటాయో తెలియదు, ఉజ్జాయింపుగా తీసుకున్నాను. ఓకే, ఫైన్గా పొడి కాకుండా కొంచెం బరగ్గా ఆడుకోవాలండి. ముందు ఒకసారి వేసాను, ఇది ఒకసారి ఆడవలేదు. ఫ్రైన్గా అయితే బాగుంటుంది కదా, కొంచెం మరీ ఫ్రైన్గా అట్లా కానీ తగులితే నోటికి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానండి, నేను బెల్లం వేసి దంచుతాను. ఓకే, ఇలా బెల్లం కొంచెం వేసి నేను ఇలా దంచుకుంటున్నాను. కళాయిలోనే దంచేస్తున్నాను. మిక్సీలో పట్టిన కానీ మళ్ళీ అది పట్టేసి వాటర్ అయితే మళ్ళీ పలచగా అయిపోద్దండి. ఇదివరకైతే నేను రోట్లో దంచేదానండి దీన్ని, ఎక్కువ క్వాంటిటీలోను పల్లీలు గట్ట అన్నీ వేసి బాగా దంచి పెట్టేదాన్ని, ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని. పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినేవారు, స్నాక్స్ కింద పట్టుకెళ్ళేవారు. చాలా బాగుంటుందండి పిల్లలకి. అసలు మగపిల్లనే కదా ఆడపిల్లనే కదా ఎవరికైనా పెట్టొచ్చండి. ఇది మనం కూడా తినొచ్చు. ఇలా దంచుకుంటే మనం కొంచెం మిక్సీ పట్టేసాం కాబట్టి పెద్ద కష్టమే ఉండదు. నాకు రోల్ కూడా ఉందండి, రోట్లో కూడా దంచవచ్చు. ఇలా అయితే బాగుండదు అనేసి దంచుతున్నాను. ఈ ఉండల కింద కూడా చుట్టు పెట్టుకోవచ్చండి, లేకపోతే మామూలుగా దంచి ఒక గిన్నెలో పెట్టి కొంచెం కొంచెం తీసుకొని తినమనొచ్చు. చాలా మంచిదండి ఇది హెల్త్కి. పల్లీలు వేసుకోవచ్చండి ఇందులో, పుట్నాల పప్పు వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇది పిల్లలకి, ఆడపిల్లలకి ఇంపార్టెంట్గా పెట్టాలండి. ఇది పిల్లలకి పీరియడ్స్ టైంలో గట్టా నడుము నొప్పులు రాకుండా ఉంటాయండి, కడుపు నొప్పులు. బ్లడ్ మా పాపకైతే, పెద్ద పాపకైతే బ్లడ్ చాలా తక్కువ ఉంది అంటున్నారండి. ఎక్కువగా బ్లడ్ పడి ఫుడ్ పెట్టండి అంటున్నారు. ఇప్పుడప్పుడు 2-3 సార్లు తీసుకెళ్ళాం హాస్పిటల్కి. కుతుకుతూనే నీరసం అయిపోతుంది. ఏంటి నీరసం అయిపోతుందని బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ చాలా తక్కువ ఉంది, ఫుడ్ బాగా పెట్టండి అంటున్నారు. దానికోసమని నేను రోజు కొమ్మి పెడదామనేసి ఫిక్స్ అయ్యానండి, ఎలాగని దాన్ని తినిపించాలని. ఇలా దంచుకున్నప్పుడు అండి కొద్ది పొడి ఆడుతూ ఉంటుంది కదా, దీంట్లో మనం కొంచెం పాలు వేసుకుంటే బాగుంటుందండి. లేకపోతే పాలు లేకపోతే కొంచెం 1 స్పూన్ 2 స్పూన్లు వాటర్ వేసుకుంటే మనకి ముద్దలా వస్తుంది. ఇది బాగా కుమ్మాక మీకు చూపిస్తాను. ఇదిగోండి మన బెల్లం చిమ్ని అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇంకా ఫైన్గా పడతాను. దానికంటే పళ్ళుకి తగలాలంటాయి నువ్వులు, అందుకని ఇలా కావాలంది. బెల్లం కనపడుతుంది, కనపడుతుంది మరి. చూసారా, చూసాంలే. ఈ బాక్స్లే ఇలా బాక్స్లో వేసుకుంటే ఒక 2 రోజులు 3 రోజులు పిల్లలు తింటారు. ఫ్రెండ్స్, మన పొడులు అయితే రెడీ అయిపోయినాయండి. మెంతి పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి అండ్ ఇదండి ఇలాచీ పొడి అన్నీ రెడీ చేసుకున్నాను. పిల్లలకి నేను చిమ్మిలు కూడా కుమ్మి పెట్టానండి. ఇందులో మంచి స్మెల్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసాను. ఇవ్వండి వాళ్ళ వీడియో అయితే. ఇక ఆడ నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ పెడతానండి కిచెన్లో. మా కిచెన్ అయితే రెడీ అయిపోయింది కదా,
వీడియోస్ అన్నీ పంపిస్తాను మీకు. ఇంకా మీకు మంచి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి, కంపల్సరీగా నేను చేసి మీ వీడియోస్ అయితే పెడతానండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.